రైతుల వద్ద నుండి కంపెనీలు పొగాకు కొనుగోలు చేయించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పొగాకు రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తూ గుంటూరు విద్యానగర్లోని పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన నల్ల బార్లీ పొగాకును క్వింటాకు 12,000కు తగ్గకుండా కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలి అని వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షంగా అచ్చెన్నాయుడు గారు ఖచ్చితంగా మీరందరూ కొనాల్సిందే, మీరు ఎవరెవరు ఏ కంపెనీలు మీరు ఏ గ్రామాల్లో ఎట్లా హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలి, 12,000 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం. ఆ తర్వాత మళ్ళీ టొబాకో బోర్డు కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రైతు సంఘాల వారందరం కూడా కూర్చుని మళ్ళీ కమిషనర్ గారి సమక్షంలో మళ్ళీ జరుగుతూ ఉన్న దాని మీద రివ్యూ చేయటం ఇదంతా కూడా జరిగింది. అయితే ఇప్పటికీ కూడా వారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చిన విధంగా వాళ్ళు కొనుగోలు ముందుకు తీసుకువెళ్ళటల్లా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షంగా ముఖ్యమంత్రి గారేమో తప్పకుండా పొగాకు రైతులకి అన్యాయం జరగటానికి వీల్లేదు,